హలో అండి. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా ఉండే పప్పు చెక్కల్ని బియ్యం పిండితో చేసే ఈ పప్పు చెక్కలు గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించే ఈ టెక్నిక్తో చేస్తే ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 20 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినచ్చు. రుచి అయితే చాలా బాగుంటాయండి. గుల్లగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలకు స్నాక్గా, టీ టైమ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పప్పు చెక్కల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 5 కప్పులు పెద్ద గిన్నె తీసుకొని 5 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. బయట కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చండి. మొత్తం 5 కప్పుల దాకా తీసుకోవాలి. అన్ని కొలతలు ఒక దాంతో తీసుకుంటే మీకు గ్లాసు, గిన్నె దేంతో అయినా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు ఈ పప్పు చెక్కలనేవి చాలా గుల్లగా వస్తాయండి. చూడండి, ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 ఇంచ్ అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 2, 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో నేను ఎర్ర కారం కూడా వేస్తానండి, అందుకే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాస్త తగ్గించి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము ముందుగా రెడీ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. చెక్కల్లో జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. శనగపప్పు, పచ్చి శనగపప్పు ఇంకా పెసరపప్పుని నేను 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. 2 కూడా పావు కప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. ముందుగానే మనము రెడీ చేసే ముందు నానబెట్టుకోవాలి. దీంట్లో పావు టీ స్పూన్ కంటే తగ్గించి పసుపు వేసుకోవాలండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఈ కారం ఎక్కువ కారం ఉండదండి, కాస్త తక్కువనే ఉంటుంది, అందుకే 1 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఈ పప్పు చెక్కలు అనేవి గుల్లగా రావడానికి వేడి ఆయిల్ అయినా ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ వేసుకుంటున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని మనం చేసుకుంటాం కాబట్టి ఇవి చాలా గుల్లగా వస్తాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయండి ఈ చెక్కలు అయితే. ఇప్పుడు ఇలా ఈ బటర్ని మొత్తం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండికి బాగా పట్టిస్తేనే మనకు పిండి ముద్ద కడితే ముద్ద కట్టేటట్టు ఉండాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు పిండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని పక్కకు పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 5 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పుల వాటర్ తీసుకోవాలండి. వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిలో కొద్దిగా వేసుకుంటూ, వేడి ఉంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఇలా చిన్న టెక్నిక్తో చేస్తే మనకు పప్పు చెక్కలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇలా మనము చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకుంటే మనకు చెక్కలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆయిల్ కవర్ లేదంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బాల్స్లా పెట్టుకోవాలండి. ఇలా చేసుకుంటే మనము ఒక వాయికి సరిపోయినంత చెక్కలు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చెక్కలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానిపై నుంచి కవర్ పెట్టుకొని ఇలా గిన్నె ఏదన్నా ఇలా తీసుకొని మనము గ్లాస్తోనైనా సరే ఇలా ప్రెస్ చేస్తే మనకు చెక్కలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఎవ్వరి హెల్ప్ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా పల్చగా కూడా వస్తాయండి ఇలా చేసుకుంటే మనకు. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న 1 by 1 మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని చెక్కలు వేసుకోవాలండి. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి.
వన్ బై వన్ ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. అదే మీరు లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. ఈ చెక్కలకు ఎక్కువ ఆయిల్ కూడా పడదండి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు జాలి గరిటెలో తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. చూడండి మంచి కలర్ వచ్చిందండి. చాలా గుల్లగా ఉంటాయండి ఈ చెక్కలు అనేవి అయితే. ఇప్పుడు ఇలా ఆయిల్లో నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో వన్ బై వన్ ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. చాలా ఈజీగా సింపుల్గా ఎవరి హెల్ప్ లేకుండా చేసుకునే ఈ చెక్కలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా గుల్లగా ఉన్నాయో. 1-2తో అయితే అస్సలాగరండి. పిల్లలకు స్నాక్గా లేదంటే టీ టైమ్ స్నాక్గా కూడా బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. రుచి అయితే అంత బాగుంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.